సరే మరి అమ్మ పోయొత్తని. అగో ఇప్పుడే ఊకని చెప్పిన, ఇంత రాత్రి పోతాండంతా పొద్దున పోతే అయిపో కదా. అవు అల్లుడు గారు ఆగండి కదా, ఇక ఈ సాయంత్రానికి ఎట్లా బయలుదేరుతారంతా. రాత్రి అవుతుంది, మొత్తం అడవులు ఉంటాయి, వెళ్ళే దారిలో ఉండండి. ఇక రేపు పొద్దున పోయారు కానీ కరెక్టే మామయ్య గారు. కానీ ఏం చేద్దాం, ఇక పెద్ద సార్ వస్తాండి ఇక రేపు. ఇక కంపల్సరీ నేను ఉండాలి, ఇక ఎక్కువనే లీవ్లు అవుతున్నాయి, ఇక పోవాలి రేపు. నేను ఇక పొద్దున ఆడుండాలి ఆఫీస్లో. ఇక ఇప్పుడు బయలుదేరితేనే ఆడ 8కి ఉండొచ్చు. ఇక రేపు పొద్దున బయలుదేరితే కష్టమవుతుంది కదా. అవు కరెక్టే అల్లుడు గారు. సరే మరి ఇక మస్తు లేట్ అవుతుంది, ఇక పోయేస్తాం మేము ఇక. సరే సరే కానీ ఇక చేరుకున్నాక ఒక కాల్ చేయి. చెత్త పోయెత్తరా తమ్ముడు. అగో అచ్చుడు కూడా ఉందా ఇంకా. సరేనే ఇక బయలుదేరుతాం మేము. సరే మరి ఇక పోయేస్తాం. జాగ్రత్త బిడ్డ. అగో ఇంత రాత్రి అడవి మధ్యలో ఎందుకు ఆపిండ్రు? ఒక 2 minutes మానసా, 2 minutes. అరే కొంచెం ముందుకు పోయినాక ఆపితే అయిపో. మొత్తం అంత అడవి ఉందంతా భయం ఎత్తా అనిపోతుంది, నడుండ్రి. అరే జస్ట్ 2 minutes. కాలింగ్ నేచర్ కాలింగ్. కాలింగా ఇప్పుడే కాల్ తెస్తాను. ఆయన ఇంటికి పోయినాక మాట్లాడారు కానీ పోతే నడుండ్రి. అంత భయం ఎత్తాను, అంత చీకటి ఉంది, ఇక్కడ ఎవరు లేరంతా. అయ్యో నేచర్ కాలింగ్, నేచర్. 2 minutes. అగో నాకేం అర్థమైతే, మనం ముందు పోదాం, నడుండ్రి అంతా. అయ్యో బాత్రూమ్ బ్రేక్ 2 minutes ఆగు, ఇప్పుడే వస్తా. అగో నన్ను ఒక్కదాన్ని పెట్టి ఏడవుతాను, నాకు ఫస్టే భయం ఎత్తాంది, ఏడిపోతాను. అగో 2 minutes వస్తా 2 minutes ఆగు. ఇక జరంతా ఆపితే ఏమవుతుంది? ఇల్లు దగ్గరే ఉంది, మళ్ళా నగులపూర్ దగ్గరే ఉంది. జరంతా ఆపితే ఏమో, ఇప్పుడే పోయింది ఇడ మధ్యలో ఆపి. అంత అడవి ఉంది, అంత భయం ఎత్తాంది. అగు అదేంది సౌండ్? అగో ఏమైంది మానసా? అగో మీరు వచ్చిండ్రా మంచి ఏంది వచ్చిండ్రు. అగో నాకు మస్తు భయం అవుతుంది, ఈడెవరు ఉన్నారు? దయ్యం ఉంది దయ్యం. ఇంత రాత్రి నీకు జోక్ గుర్తుకొస్తుందా? అరే నేనేం అబద్ధం చెప్పట్లే, జోక్ చేయట్లే. ఇడ దయ్యం ఉంది దయ్యం. అట్లా ఏం లేదు కానీ పోతుందా. అరే నిజం చెప్తున్నా, ఇడ దయ్యం ఉంది దయ్యం. ఇప్పుడే ఎవరో అరిచిండ్రు, నేను అరిచినా, వాళ్ళు కూడా అట అరిచిండ్రు. అయ్యో ఇడ దయ్యం ఉంది దయ్యం. అడ కూర్చొని ఏడుతాందంట, ఎవరో ఏడుతాండ్రు ఇడ. అరే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఇప్పుడు దాకా ఒక్కదానివి ఉన్నావు కదా, అదే ఆలోచించినావు అనుకుంటా. నీకు అట్లంతా భ్రమ, నువ్వు విన్నదంతా భ్రమ. పోదన్నాడు. అగో నన్ను వదిలిపెట్టి ఏడిపోతారు, నన్ను వదిలిపెట్టి పోకండి. ఏడికి పోతారు, ఇంటికి పోదాం. ఇంటికి పోదాం, బండి స్టార్ట్ చేస్తా, ఇంటికి పోదాం. ఫాస్ట్గా పోదాం. ఇదేదో ఉంది, దయ్యం ఉంది అనుకుంటా. పోదాం పదండి. దయ్యం లేదు ఏం లేదు, అంతా ఆలోచిస్తాను అనుకుంటా. పోదంతా, భయపడకు. నేను కదా ఇక్కడ ఎవరు ఉన్నారు, ఎవరు ఏడుతాండ్రు. దయ్యం ఉంది దయ్యం. నేను అరుస్తే అత్తాంది. అవు ఇడ దయ్యం ఉంది. పోదాం పదండి, ఫాస్ట్గా పోదాం మనం. ఆగాగు, దయ్యం అయితే ఎందుకు ఎడుతుంది మళ్ళా? ఏడుతారు, వాళ్ళ ప్లానింగ్ అది. వాళ్ళు ఏడితే మనం పోయి వాళ్ళని చూస్తాం కదా, ఇక చూసినాక మనని చంపేస్తాయి. మన ఆడికి ఊడు లేదు. ఇక పోదాం బండి స్టార్ట్ చేయండి. అగు వీళ్ళెవరో దయ్యం కాదు, ఇక్కడ ఎవరో ఎడతాను చిన్న పాపలా. దయ్యమే చిన్న పాపయ్యే ఎడతాను అప్పటి నుంచి వింటానా. అగు అవునా? మరి ఇలా దయ్యం కాదనుకుంటే పోయి చూద్దామా? వద్దొద్దు, మనని తిరిగితే అద్దొద్దు, మనమద్దు పోవడద్దు. అరే నువ్వు భయపడకు, నేను ఉన్నా కదా. ఒక పోలీస్ అయిన నేను ఇట్లా భయపడుంటే ఎట్లా చెప్పు? నిజంగా ఎవరైనా నాకు పాప ఉంటే ఎట్లా చెప్పు? నేను 24/7 హెల్ప్ చేయాలి ఎవరికైనా. యూనిఫామ్ వేసుకుంటే నేను హెల్ప్ చేసుడా? లేదు ఎవరైనా మరి ప్రాబ్లంలో ఉంటే హెల్ప్ చేయాలి కదా. అగో మరి దయ్యమైతే ఏం చేసుడు లేదు, దయ్యం గీతం ఏముండదు. దయ్యాన్ని నేను పట్టుకున్నా, తెలుసు కదా, గుర్తుంది కదా. అంత దయ్యం గీయం ఏముండదు, అంత నాటకం. నువ్వు టెన్షన్ పడకుదా, నాతో పాటురా, లేకపోతే నువ్వు వీడియో ఉండు, నేను పోయి తీసుకొస్తా. ఎవరు పాప అక్కడ? ఎవరక్కడ?
అగు ఈమె మన అమ్ములు కదా, అమ్ములు ఎందుకు ఇడికి వచ్చింది? అమ్ములు, అమ్ములు నేనారా నువ్వు? నువ్వు అమ్ములే కదా మరి? అగు ఇంత రాత్రి ఏం తెస్తున్నావు రా ఈడ? నేను ఇంటి దారి తప్పిపోయినా, ఇడికి కూడా తెలీదు. నేను ఈడ ఇరుక్కుపోయినా, ఎవరు లేరు. మా అన్నయ్య నన్ను వదిలిపెట్టిపోయిండు. ఏడికి పోయిండో ఏమో, నా ఇల్లు ఎక్కడుందో నాకు తెలీదు. అగు అవునారా? అరే తప్పుతుందా, ఇంటికి తీసుకుపోతుందా? అమ్మో నేను రాను. బూచోడు వస్తాడు. మీరు బూచోడు, నేను రాను. అగు నేను బూచోడు గీచోడు ఏం కాదు కానీ నేను మన కిషోర్ అంకుల్ గుర్తులేనారా? మన చిన్నారి వాళ్ళ బాబాయ్. అవునురా, నేను మానసాంటి.